గీతా అధ్యాయం 3 శ్లోకం 4 న కర్మణామనారంభా నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ్చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మీ కర్మ అంటే మీ ఉనికి కారణంగా మీరు పొందిన ప్రత్యేక కర్మ. మీరు కొడుకు అయితే కొడుకు యొక్క విధులు, మీరు పౌరుడు అయితే ఆ రాష్ట్రం మరియు దేశం పట్ల విధులు మొదలైనవి. మీరు ఈ కర్మలకు దూరంగా ఉంటే మీకు కర్మఫలం లభించదని అనుకోకండి. మీ కర్మ చేయకపోవడం యొక్క దోషం ఖచ్చితంగా ఉంది, దుఃఖం రూపంలో చెల్లించాల్సిన కర్మఫలం. అదేవిధంగా జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా ఒకరు సిద్ధిని పొందలేరు. పండితుడి చిలుక కూడా మంత్రాలను ఉచ్చరిస్తుంది. పుస్తకానికి కూడా జ్ఞానం ఉంది, పుస్తకానికి కూడా నిర్లిప్తత ఉంది. అది సిద్ధిని పొందుతుందా? సాక్షాత్కారం లేకపోతే సిద్ధి అసాధ్యం. కొడుకు ఉనికి తండ్రి ఉనికిని నిర్ధారిస్తుందని జ్ఞానం మనకు చెబుతుంది. కాని ఇది తన తండ్రి అని గ్రహించకుండా అతను అతన్ని తండ్రి అని పిలవలేడు. అంటే సాక్షాత్కారంతో పాటు జ్ఞానం లేకపోతే సిద్ధి, సాధన అసాధ్యం.